హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పెళ్లినాటి భోజనం రోజు రమ్మంటే వస్తుందా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన యాష్ అంగుళం నటించిన టాక్సిక్ మూవీ పెట్టిన టార్చర్ గురించి జనాలు కథలుగా చెప్పుకుంటున్నారు. సినిమాలో కథే లేదంటున్నారు. మరెందుకని వీళ్ళు ఇన్ని కథలు మింగుతున్నారు అనేది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ధైర్యం ఉంటే సినిమాకి వెళ్ళండి. కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈసారి యాసంగులంని ప్యాన్ వరల్డ్ రేంజ్లో లేపాలని డైరెక్టర్ ఆంటీ తన అనుభవాన్ని అంతా రంగరించి టాక్సిక్ సినిమా తీసింది. యాసంగులంని ఏమో కానీ మనకు లేపడానికి మాత్రం తన శాయశక్తులా ప్రయత్నించింది. మధ్యలో సెన్సార్ వాడు అడ్డుపడి నువ్వు ఎట్లా లేపుతావో నేను చూస్తా అని సీన్లన్నీ కట్ చేశాడు. అయినప్పటికీ పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ అంతా బాగానే లేపింది. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ ఆంటీకే ఇవ్వలేం, సమిష్టి కృషి అని చెప్పాలి. యాష్ అంగుళం, రుక్కు అక్కయ్య, కియారా అద్వానీ వీళ్ళంతా బాగానే కష్టపడ్డారు. వీళ్ళ కష్టం ప్రతి బిట్టులో కనిపించింది నాకు. మనకి ఇలాంటి కష్టాలు ఎందుకు రావో తెలీదు. మనలో కూడా కష్టపడే తత్వం ఉంది, కానీ మనల్ని ఎవరు పిలువరు, మన కష్టాన్ని గుర్తించేవాడే లేడు. ఈ సినిమాకి యాష్ అంగుళం రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదంట. ప్రాఫిట్స్లో షేర్ ఇవ్వండి అన్నాడంట. వాళ్ళు ఇచ్చేదేమో కానీ ఇప్పుడు ఈయనే ఎదిరేసి ఇవ్వాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఎవరో ఒకరిని ఏడంతోనే సరిపోయింది. ఒక సీన్లో విలన్స్ నేస్తాడు, ఇంకో సీన్లో కొత్త యాంగిల్లో హీరోయిన్స్ నేస్తాడు. సినిమా అంతా వేసుకుంటూనే పోతాడు. ఆయన వాళ్ళని వేసుకుంటుంటే మనకు కలుపు వస్తుంది. అదే విచిత్రమో మరి. యాష్ అంగుళం సెట్లోకి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే నువ్వు వేసుకుంటా పో నేను చూసుకుంటా అని చెప్పినట్టుంది డైరెక్టర్ ఆంటీ. ఈ సినిమాని సిటీలో తీశారు కాబట్టి కారులో దుకాణం పెట్టారు. అదే అడవిలో తీసుంటే చెట్ల మీద ఎగురుకుంటూ వేసుకునే వాళ్ళేమో. దీనికి పార్ట్ 2 ఉంటే అదొకసారి ట్రై చేయండి, బ్రేక్ ఇద్దాం అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఆ కట్ చేసిన సీన్లన్నీ క్రోమ్లో వదిలితే బ్రేక్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నామని కూడా గుర్తు చేస్తున్నారు. సినిమా చూసేటప్పుడు ఇంటర్వెల్ అయ్యేసరికి ఏంట్రా ఫస్ట్ హాఫ్ ఇంత దరిద్రంగా ఉంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా బెటర్ అనిపిస్తుంది. సినిమా అయిపోయేసరికి 600 బొక్క పడింది అనిపిస్తుంది. లాస్ట్కి విజయవంతంగా 600 బొక్క పెట్టామన్న సంతోషంతో బయటకు వస్తాం. వేసుకోవడం మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే జానీ సీన్స్తో కొలాబరేట్ అయ్యి క్రోమ్లో ఇలాంటి సాహసాలు చేయాలి. ఇప్పుడు చూడు, మీరు నాకిపోయింది కాక మమ్మల్ని కూడా నాకించారు. మీకు బొక్క మాకు బొక్క, దిల్లు మామకి ఇంకా పెద్ద బొక్క పడింది. మరి ఈ బొక్కలన్నింటికి కారణం ఏంటి, సినిమా ఎందుకు నాగిపోయింది అనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. బండెడు ధనం ఇచ్చినా బావమర్ది లేని చుట్టరికం వద్దు అంటారు పెద్దలు. సరిగ్గా టాక్సిక్ విషయంలో అదే జరిగింది. 500 కోట్ల బడ్జెట్ పెట్టారు, కానీ సినిమాలో స్టోరీ లేదు. యాష్ అంగుళం స్టోరీ అడిగితే నువ్వు వేసుకుంటే చాలు అని చెప్పినట్టుంది డైరెక్టర్ ఆంటీ. దీంట్లో అంత డెప్త్ కనిపించలేదు అంటే డెప్త్ ఏమి ఉండదు, నువ్వు దుంకడంలోనే ఉంటుంది అసలైన డెప్త్, అదంతా నీ చేతుల్లోనే ఉంది అని కూడా చెప్పినట్టుంది. విస్కీ రా రెండు కలిపి కొట్టినా కదేంటో అర్థం కాదు. ఇంకా ఆ స్క్రీన్ ప్లే అయితే చెప్పనవసరమే లేదు. విక్టర్ అంటారు, మార్కస్ అంటారు. ఈడెవుడు ఆడెవుడు, ఆడిని ఈయనెందుకు వేసాడు, అసలు ఈడికి ఆడికి సంబంధం ఏంటి అని మనం తలగొక్కుంటుంటే హీరోనేమో కారులోనో మంచం మీదనో దుకాణం మొదలెట్టి బూమ్ బూమ్ శకలక చేస్తుంటాడు. మనకి కాస్త తీట ఉంటుంది కాబట్టి ఈ మార్కస్ గారిని ఆ విక్టర్ గారిని కాసేపు మర్చిపోయి ఇది చూస్తాం. దానికి బాగానే కనెక్ట్ అయిపోతాం, ఎందుకంటే మనకి ఈజీగా కనెక్ట్ అయ్యేది ఇదే కదా. సరే, పెట్టిన 600లో ఒక 100 150 కన్నా న్యాయం జరుగుతుందిలే అనుకుంటే ఆ సీన్లు కూడా సరిగ్గా ఉండవు. ఆ సీన్లన్నీ కట్ చేశారు. ఈ సెన్సారోడు ఒకడు సినిమాలో అనవసరమైన సీన్లు అన్నీ పెట్టుకొని అవన్నీ వదిలేసి జనాలు దేనికి కనెక్ట్ అవుతారో ఆ సీన్లే కట్ చేశాడు. కథ మళ్ళీ మొదటికి వచ్చింది ఏ వారం. ఈ గ్యాప్లో ఆ మార్కస్, విక్టర్ అనే పేర్లు కూడా మనకు గుర్తురావు. డెబ్బె ముఖం వేసుకొని అలా చూస్తూ ఉంటాం కానీ ఏమర్థం కాదు సినిమా. నెంబర్ 2, నేటివిటీ మిస్ అయింది. అసలు ఈ సినిమా ఇండియన్ సినిమా అనే ఫీల్ ఎక్కడా కలిగించదు. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పొరపాటున ఏదైనా ఇంగ్లీష్ సినిమాకి వచ్చామనే డౌట్ వస్తుంది. సినిమా మొత్తంలో ఒకరిద్దరు తప్ప ఎవరో కూడా మనకు అర్థం కాదు. అసలు సినిమాలో గుర్తుపెట్టుకునే మొహం ఒకటి లేదు, క్యారెక్టరు ఒకటి ఉండదు. అంతా గందరగోళం. చివరికి డబ్బింగ్ సినిమా అనే ఫీల్ కూడా ఇవ్వదు. సినిమాకి ఇది బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి. నెంబర్ 2, రన్ టైమ్ అండ్ ఎమోషన్. సినిమా 3 గంటలు ఉంటుంది. ప్రేక్షకుడు అసలు కనెక్ట్ కానీ స్క్రీన్ ప్లే పెట్టి స్టోరీ లేకుండా 3 గంటలు థియేటర్లో కూర్చోబెట్టారు. ఫస్ట్ హాఫ్కే చుక్కలు కనిపించాయి, ఇక సెకండ్ హాఫ్ అయితే ప్యూర్ రాడ్. జనాలు ఆహాకారాలు చేశారు. సినిమా అయిపోకుండా కొందరు వెళ్ళిపోతున్నారు, అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మరికొందరు పారిపోతున్నారు. ఆర్తనాదాలు ఆహాకారాలు చేశారంటే ఆ సినిమా ఏ రేంజ్లో ఉందో చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఇక ఎమోషన్ అయితే గుండుసున్నా. సినిమాలో ఏముందో ఎందుకు చూస్తున్నామో అర్థం కాదు. హీరో విలన్స్ నేస్తాడు, హీరోయిన్స్ నేస్తాడు. ఎవరో ఒకరిని వేయకుంటే నిద్ర రాదు హీరోకి. ఎందుకు వేస్తున్నాడో మనకు అర్థం కాదు. ఆ హీరోయిన్స్ వేసే సీన్లు కూడా ఇంత చండాలంగా ఉంటాయంటే అంత చండాలంగా ఉంటాయి.
ఒక్క ఎమోషన్ ఉండదు, వాళ్ళ ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. మాది కంప్లీట్ చేస్తే మేము వెళ్ళిపోతాం అన్నట్టే ఉంటారు. ఒక బలమైన అర్థవంతమైన సీన్ అనేదే ఉండదు, అంతా డొల్లా. ఆ సినిమాకి మనకి ఎటువంటి ఎమోషనల్ కనెక్టివిటీ బాండింగ్ అనేది ఉండదు. ఏదేదో జరుగుతుంటుంది సినిమాలో, మనం మాత్రం గోడ కొట్టిన పిడకల్లాగా అలా చూస్తూ ఉండిపోతాం. నెంబర్ 4, అనవసరమైన వైలెన్స్, అవసరం లేని బిట్లు. సినిమాలో వైలెన్స్ మామూలుగా లేదు, అంత అవసరం ఏంటో సినిమా అయిపోయినా కూడా మనకు అర్థం కాదు. విలన్స్ని దారుణంగా చంపేస్తుంటారు. కేజీఎఫ్, మార్కో, యానిమల్ వీటిని మించి ఉంటుంది వైలెన్స్. ఎందుకు చంపుతున్నాడో అర్థమైతే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అదే అర్థం కాదు సినిమాలో. అవసరం లేకపోయినా బోడీ హీరోయిజం కోసం వైలెన్స్ పెట్టారు. కథకి అనుగుణంగా ఉంటే ఓకే, కానీ కథ లేకుండా ఇదే సినిమా అంటే కష్టం. ఆ రొమాన్స్ సీన్లు అయితే క్రోమ్లో చూస్తున్నట్టే ఉంటాయి. డైరెక్టర్ అక్కయ్య మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదే పెట్టింది. కారులో వేసుకుంటూ బాంబులు పేల్చడం, మంచం విరగొట్టడం, ఏంటివి ఎంత వేసుకుంటే అంత హీరోయిజం అన్నట్టు ఉంటుంది. ఈ కొత్త కొత్త యాంగిల్స్ మీద పెట్టిన క్రియేటివిటీలో సగం కథ పైన, స్క్రీన్ ప్లే పైన పెట్టుంటే ఈ దారుణమైన దుస్థితి వచ్చేది కాదు ఈ రేగుబాయికి. ఇంకోటి కేజీఎఫ్ హ్యాంగ్ ఓవర్, అదే స్లో మోషన్ షాట్లు, అదే డైలాగ్ డెలివరీ, అదే స్క్రీన్ ప్లే, అదే రొడ్డకొట్టుడు ఎలివేషన్లు. పెళ్లినాటి భోజనం రోజు రమ్మంటే వస్తుందా? ఆల్రెడీ ఒకే సినిమాని 2 సార్లు రిలీజ్ చేసి ఇట్టు కొట్టావు, మేము చూసి తరించాం. మళ్ళీ అదే సినిమా ఎందుకు? దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసినట్టు ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్లు, మేకోవరు, ఆ గడ్డం అంతా అదే. ఇంకోటి లేఖీ డైలాగులు, వీర్యానికి శౌర్యానికి మధ్య యుద్ధం. హీరోయిన్ బెల్ట్ బాంబ్ పెట్టుకునేస్తే ఆ పైకి ఎక్కే ముందు ఒకరి మీద ఒకరం ఎక్కుదాం పద. ఏంట్రా ఈ గలీజ్ డైలాగులు? ముందు ఈ డైలాగ్ రైటర్ ఎవడో కానీ యాసంగులంతో ఈ నేపియాలి ముందు. ఇంత వరస్ట్గా ఉంది సినిమా నాగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ మెయిన్ రీజన్స్ అయితే ఇవే. బిట్లు చూపించి టెంప్ట్ చేసి 600 టికెట్ రేట్ పెట్టి లోపలికి వెళ్తే అవి లేవు, సరైన స్టోరీ లేదు, ఎమోషనల్ బాండింగ్ లేదు, లేకి డైలాగులు, దానికి తోడు అనవసరమైన వైలెన్స్. ఇక నాగిపోక ఏమవుతుంది? మొత్తానికైతే ఇవే రీజన్స్. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.